హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. కారపప్పు చేశాను, చూడండి ఎలా చేశాను. ఇది 1.5 కప్పు కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు, ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసేయండి. తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును కడిగి ఇందులోకి వేసేసేయండి. టమాటాలను కూడా కడిగి కట్ చేసుకొని వేసుకోండి. పెద్ద పెద్ద టమాటాలు నేను 7-8 దాకా తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసేయండి. ఇప్పుడు నీటిని వేసేసేయండి. నీరు అంటే కొద్దిగా కాదండి, చాలా ఎక్కువగా నీరు, 1.5 లీటర్ దాకా నీరు వేసాను. ఎందుకంటే ఇది కారం పప్పు అన్నాను, కానీ చాలా పల్చటి జోరుగా ఉండే కారం పప్పు. వీటన్నిటి వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టండి. చూడండి ఎంత పల్చగా వచ్చిందో. ఇలా పప్పులో కట్టంతా వంచేసి కొద్దిగా ఉప్పు వేసి పప్పును మెదిగేసుకోండి. మరీ ఫైన్గా అవసరం లేదు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కట్టును కూడా పప్పులో వేసి కలిపేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగనివ్వండి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించేసేయండి. అంతే, ఇది మామూలుగా అన్ని పప్పులకు వేసే పోపేనండి. పప్పులో వేసేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వేడి వేడి అన్నంతో వడియాలు కానీ అప్పడాలు కానీ పెట్టుకొని తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ పప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.